హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయుడైన యేసు క్రీస్తు నామముల మీకందరికీ వందనములు. ఈ మాటలు దేవుని యొక్క మాటలు వింటున్నాయి. దేశానికి ఉపయోగపడే మాటలు. ఈ దేశము దేవుడు మనకిచ్చినాడు. ఈ దేశంలో జీవిస్తున్నామంటే దేవుని యొక్క మేలులను మనం అనుభవించుతుంటున్నాము. దేవుని యొక్క మేలులు అనుభవించడానికి కారణం ఏంటిదంటే ఈ దేశ భూమి మీద మనల్ని నివాసము చేయించాడు. ఎందుకంటే ఆయన లేనిది ఏదియు జరగదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము చూస్తే ఈరోజు మరి 15 ఆగస్టుగా మనము ఎంతో సంతోషంగా జెండా ఎగరేస్తూ చాలా రకాలుగా ఎంతో సంతోషముతో మరి మన దేశాన్ని మనం ఎంతో పొగడుతూ ఉంటున్నాము. ఎందుకంటే ఒక బానిసత్వము నుండి మనం విడుదల పొందినమంటే అది ఎంతో మేలైనది. ఎందుకంటే 1947లో చూస్తే జీవితమే ఒక రకంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనము బానిసగా బ్రతికి జీవించిన వాళ్ళము. కానీ ఈరోజు స్వేచ్ఛగా మన దేశంలో బ్రతుకుతున్నామంటే అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనముంటున్నాం. ఏ భాష వారైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ గ్రామం వారైనా కానీ, ఏ పట్టణం వారు కానీ ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఎందుకంటే మన దేశమనే మనకు సంతోషము. మనం గొప్పగా చెప్పుకునే దేశము మన భారతదేశము. అన్ని దేశాల కంటే గొప్ప దేశము మన భారతదేశము. దీనిలో మనము జీవిస్తుంటున్నాము. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు. ఇక్కడ దావీదు కీర్తనలో మనము ఒక మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 37వ అధ్యాయము 34వ వచనము ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని అంటున్నాడు. భక్తిహీనులు ఎవరు? మనము దేవుని యొద్ద ఉన్నప్పుడు భక్తిహీనులు నిర్మూలమైపోతారు. ఆ కాలములో చూస్తే కొన్ని వందల సంవత్సరంలో మనము చూస్తే బైబిల్ ప్రకారంగా చూస్తే మోసే, దేవుడు పిలిచాడు మోసను. దేవుడు ఆయన నిర్మించిన ఆ విధానము చూస్తే ఆయన పుట్టుక నుండే శ్రమలో బానిసత్వంలో జన్మించాడు. ఆ యొక్క రాజు ఏమన్నాడంటే మగ పిల్లలందరినీ చంపివేయాలన్నాడు. అంటే వీళ్ళ యొక్క ఇజ్రాయేలీలు ఎక్కువ అయితే, మగ పిల్లలు ఎక్కువ అయితే మర్రబడతారు, వాళ్ళు గెలుస్తారు, తెలివిమంతులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కనిన బిడ్డలు బలవంతులని రాజు పుట్టిన పిల్లలను చంపివేయాలని ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినాడంటే ఈ ప్రజలు పెరగద్దని. ఆనాటి కాలంలో కూడా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం మీద ఎంతో దాడి చేసి ఎంతో మందిని చంపేయడము, ఎంతో మందిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పని చేయించడము ఆ కాలంలో కూడా జరిగినట్టు మనము చరిత్రలో చూస్తాము. ఇక్కడ బైబిల్లో కూడా చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని సంవత్సరాలు మరి వారి యొక్క
దేశములో నివాసము చేయకుండా వారు ఐగుప్తులోనే వారు బానిసంగా ఉండటము చూస్తాము. ఎందుకంటే ఆ ఫరో చేతిలో వాళ్ళు ఒక బొమ్మలాగా, వాళ్ళు ఆట బొమ్మలాగా వాళ్ళు ఆడగలిగారు. ఎందుకంటే ఈ లోకములో యేసు ప్రభు దేవుడు, అప్పుడు యెహోవా దేవుడు, ఆయన చూసి నేను అబ్రాహాముకు, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానమును బట్టి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని అన్నాడు. అంటే యోసేపు కాలములో వాళ్ళు సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందారు. యోసేపు ఐగుప్తులో ధనమును సంపాదించాడు, అన్ని బాగా చేశాడు. కానీ యోసేపు కాలం అయిపోయిన తర్వాత మరలా ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని యొక్క ప్రజలు వీళ్ళు ఎదగకూడదని మరొక రాజు నిర్మించబడ్డప్పుడు ఆయన వీరందరినీ బానిసగా చేసుకున్నాడు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఆ బానిసత్వం నుండి విడుదల ఇచ్చటానికి, మరలా ఆయన దేశానికి నడిపించుకునటానికి, ఆయన చూపెట్టిన ప్రదేశానికి నడిపించటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే మోషేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మోషేను ఎన్నుకున్నప్పుడు ఆ మోషే పుట్టుక నుండి చూస్తే రాజవంశములో ఎదగటానికి దేవుడు కృప చూపినాడు. విద్య బుద్ధి నేర్చుకునటానికి దేవుడు కృప చూపినాడు. ఒక బీద కుటుంబంలో పుట్టినప్పటికీ రాజ కుటుంబంలో ఎదగటానికి కృప చూపినాడు. అంతేకాకుండా అక్కడ ఉంటున్న ఆ యొక్క యుద్ధములో ఏ రీతిగా మరి తలవారు పట్టుకొని గెలవాలి, అన్ని విద్యలు నేర్చుకునటానికి దేవుడు కృప చూపి అక్కడ నుండి దేవుడు మోరియా పర్వతం మీదకి పిలిచి అక్కడ దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభమైపోయింది. అక్కడి నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తూ లాస్ట్లో ఏమైపోయిందంటే అందరూ బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము ఎదురు వచ్చినది. అక్కడ చూస్తే ఎలా మేము బయటికి వెళ్ళాలనంటే దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా అయిపోయి ఆరిన నేల మీద దేవుడు ప్రజలు నడిపించాడు. అదే విధముగా ఇక్కడ చూస్తే దేవుని యొక్క ప్రజల ఏ రీతిగా నడుపుకున్నాడో ఆ కాలంలో 1947లో కూడా మరి చాలామంది యుద్ధము చేసి వారి దగ్గర హత్యారాలు చాలా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర, కానీ మన ఇండియన్స్ దగ్గర అంత లేకున్నను వారు చేతులతో కానీ కట్టెలతో కానీ పోరాటము చేసి కొంతమంది జైలు పాలై, కొంతమంది మరణించి అంతము వరకు వారు సాధించారు. గాంధీ, నెహ్రూ కానీ చాలామంది ఉంటున్నారు, స్త్రీలు, వాళ్ళందరూ కూడి మరి ఎంతో పోరాటము చేసి ఉన్నారు. అప్పుడు వారు ఓడిపోయి వారు మన దేశాన్ని మనకు స్వతంత్రించుకున్నటకు ఆ కాలములో దేవుడు వారిని వాడుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినో ఒకరిని వాడుకొని రాజ్యము కానీ దేశము కానీ ఇవ్వడము కుదరదు. ఎందుకంటే బలవంతులు దేవునికి అవసరం, తెలివిమంతులు దేవునికి అవసరం. ఆ రీతిగా చాలామంది మరి ఈ యొక్క 15 ఆగస్టు దినోత్సవం ఎందుకు చేసుకుంటారంటే అనేకులు ఆ దినమున కష్టపడి వాళ్ళు ముందుకు సాగి ఎంతోమంది చనిపోయినారు కాబట్టి వారిని గురించి ఈ యొక్క దినోత్సవము మనము జెండా ఎగరేస్తుంటున్నాము. ఎందుకంటే చాలామంది ఈ దేశము కొరకు ప్రయత్నించారు, ప్రాణాలు పెట్టినారు. వారి కొరకే ఈ యొక్క ఇండిపెండెంట్ డే అని మనము దీన్ని చేసుకుంటూ ఎంతో ఉద్యమంతో ఆనందంగా చేసుకుంటున్నాం. దాన్ని బట్టే ఈరోజు మనము మన దేశాన్ని గర్వంగా చెప్పుకోవటానికి దేవుడు మన కృపను చూపాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలుగా
ఏ దేశంలో మనం ఉన్నామంటే ఆ దేశంలో మనకు ఎంత అధికారం ఉంటుందంటే, మనకు అన్ని ఈ భూమి మీద ఈ యొక్క భారతదేశంలో మనకు అన్ని అధికారాలు దేవుడు ఇచ్చినాడు. అందుకే దేవుడు వాక్యం ఏం సెలవిస్తాడు, నీ పై అధికారులకు లోబడి నడవాలి. అంటే గవర్నమెంట్ నిర్మించిన ప్రకారము మనము నడవటము ప్రారంభము చేయాల. మన ఇష్టానుసారంగా ఏది నడవకూడదు. ఆనాటి కాలంలో వారు ఏ రీతిగా మరి జీవించలను, ఏ రీతిగా ఈ దేశాన్ని బ్రతికించుకున్నారో అదే ప్రకారంగా సత్యాన్ని మనము గ్రహించుతూ మనము నీతి మార్గంలో నడవాలి. ఎందుకంటే మోసము చేయకూడదు. ఈ భారతదేశంలో మోసాలు ఉండకూడదు, దొంగతనాలు ఉండకూడదు, వ్యభిచారాలు ఉండకూడదు. మంచి దేశముగా మార్చబడాలి మన దేశం. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకము చాలామంది ఈరోజు చూస్తే అంధకారంలో ఉంటున్నారు, చీకటిలో ఉంటున్నారు, డబ్బు విషయములో బానిసగా అయిపోతుంటున్నారు. వారి మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చూస్తే మనం ఈరోజు ఎంతో ఆనందంగా మరి 15 ఆగస్టును జరుపుకుంటున్నాం. కానీ చాలామంది కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వర్షాలు కొట్టి చాలా గ్రామాలు, చాలా పట్టణాలలో నీళ్ళు వచ్చి చాలామంది బాధకరంగా ఉన్నారు. అంటే సంతోషంగా ఉన్నవారు సంతోషంగా ఉన్నారు, దుఃఖంగా ఉన్నవారు దుఃఖంగా ఉన్నారు. కాబట్టి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశం ఐక్యత కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. మన నాయకులు దేవుని చిత్తానుసారంగా నడవాలా, దేవుని వాక్యానుసారంగా పరిపాలన చేయాలా. ఆ రీతిగా మనము దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాలి. మనము కూడా దేవుని సన్నిధిలో అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము నుండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రము ఉండును. ఆయన ఆత్మ మనలో ఉంటున్నది. ఆయన ఆత్మ మన దేశంలో ఉన్నది. ఆయన ఆత్మ మన ప్రపంచం అంతటిలో, ఈ భారతదేశం అంతటి మీద ఆయన ఆత్మ ఉన్నదని ఎరిగి మనము సంతోషపడాలా, ఆశీర్వదించబడాలా, దీవించబడాలా. ఎందుకంటే మనము ఆయన యొక్క హస్తముల కింద ఉన్నాము. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటున్నది. ప్రభు యొక్క ఆత్మ ఏ దేశం మీద, ఏ ప్రపంచం మీద ఉంటుందో అది వర్ధిల్లుతూ ఉంటుంది. మన భారతదేశం మీద ప్రభు యొక్క ఆత్మ ఉంటున్నది. కాబట్టి ఈరోజు మనము స్వేచ్ఛగా బ్రతుకుతుంటున్నాము, స్వేచ్ఛగా తిరుగుతుంటున్నాము. ఆనాటి కాలంలో స్వేచ్ఛగా తిరగటంలో బానిస బ్రతుకు. ఏ పని చేయకుండా వాడు కొడుతుంటుండే. బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే కొడుతుంటుండే. వాని ముంగట నలిగిపోయి ఉండాలా. ఎందుకంటే ఆయన ప్రపంచము అలా ఉండే. కానీ మన దేశంలో ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు కృప చూపాడు. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకములో అన్నీ ఉన్నా లేకున్నా, కానీ మన భారతదేశము మనం ఉంటున్న కాబట్టి సంతోషంగా ఉండాలా, ఏమున్నా లేకున్నా. ఎందుకంటే మన భారతదేశం జెండను ఎగరేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగాలి. యుద్ధము యెహోవాదే. అంటే మన భారతదేశంలో మన దేవుడు ఎంతో బహుఘనముగా వాడబడుతున్నాడంటే ఇది ఎంతో సంతోషకరము. ఎందుకంటే దేవుని రాజ్యములో మనం కలుసుకుందాం, దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. ఈ ప్రజలందరినీ మనము దేవుని యొద్దకు నడిపిద్దాం. ఎందుకంటే సత్యమైన జీవితాన్ని జీవించాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. రండి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములయ్యా, మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఈ రోజున తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రభువా నీ సన్నిధిలోనికి వస్తున్నాం తండ్రి. ఈ 15 ఆగస్టును ప్రభువా అయ్యా దీన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజు నుండి ప్రభువా ఇంకా నా తండ్రి మా దేశాన్ని పరిపాలించే నాయకులను సరిహద్దులో నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం. ఎక్కడ అన్యాయం జరగకూడదు, అన్ని న్యాయంగా జరగాలి తండ్రి, అన్ని యథార్థంగా జరగాలి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇక్కడ ఎక్కడెక్కడైతే అయ్యా నా తండ్రి ప్రభువా ఈ భారతదేశం జెండా ఎగరేస్తున్నాం ఆ స్థలాల్లో మంచి వాతావరణం ఇవ్వండి తండ్రి. అయ్యా నీ కృప చూపండి. అన్ని
అనుకూలంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట ప్రభువా నీ సన్నిధిలో అయా నా తండ్రి ఉంట కృప చూపండి. నీ హస్తముని బిడ్డల మీద ఉంచండి, నీ ఆత్మని బిడ్డల మీద ఉంచండి తండ్రి. సంచరింపచేయండి, కాచి కాపాడండి తండ్రి. అనేక ప్రాంతాలకు మీ వెలుగు నుంచి నడిపించండి. భారతదేశం అంతటా అయా మీ వెలుగు నుంచండి, మీ కృప చూపండి. కావలసినంత వర్షంనివ్వండి, కావలసినంత వెండనివ్వండి, కావలసినంత ప్రభువ ప్రతిదీ అయ్యా మీరు సమకూర్చి ఇవ్వండి తండ్రి. ఏది ఎక్కువైనా బ్రతకలేము, ఏది తక్కువ అయినా బ్రతకలేము తండ్రి. అన్ని ప్రభువ నీ చిత్తానుసారంగా సమకూర్చి మా భారతదేశాన్ని నీ సన్నిధిలో నీ మార్గంలో నడిపించుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.